రండి సార్. బుజ్జిగారు రండి. రారా నీ పని చెప్తా. ఎక్కు. ఎక్కండి సార్. బుజయ్ వెళ్ళిపోతావేంట్రా? నువ్వు వద్దు, నీ సైకిల్ వద్దు, వస్తా. పిల్లవా పోరా పెద్దలువా. ఏంటిది? బండి ఇక్కడే ఉందేంటి? వీళ్ళిద్దరూ ఎటుపోయారు? యారా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? అని బడికి తీసుకెళ్ళా? వారెక్కడ పెద్దవారైపోయారు, అడిచి వెళ్తారట. పోనీ బోడి వదవా. నీ పౌరుషం బొగ్గులైనట్టే ఉంది. ఏదో వాడు తెలిసి తెలియక వాగితే దానికి ఇంత గింజుకోవాలా? ఏంట్రా ఈ పంతాలు పట్టింపులు? లే, ఆడు ఎండలో ఏం అవస్థ పడుతున్నాడో వెళ్ళి చూడు. అది కాదే. ఏది కాదురా, ఈ చెవులో ఏళ్ళు అట్టుకోవడం ఒకటి నేర్చుకున్నాడు. పరిగెత్తా. స్పీడ్ బాగానే ఉంది గాని అది వాళ్ళు రాడు. ఎవరు? ఆడే నేను నీ వెనక పడ్డా సైకిల్. నీకెలా తెలుసు? మా బాబాయేలే, రోజు నన్ను స్కూల్లో దింపుతాడు. డర్టీ ఫెలో. ఇవాళ నిన్ను కూడా వదిలేశాడా? లేదు, నేనే వాడిని వదిలేసా. నాకు బోల్ కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు చిన్న చితక హెల్ప్ తీసుకోకూడదు కదా, అందుకే వదిలేసా. మంచి పని చేసావు. సరే, నీ పేరేంటి? బుజ్జి. వెరీ గుడ్. మీ బాబాయ్ రాకపోతే పోనీ దా, నేను దింపుతాను. ఓహో, నేను నీతో రాను. ఏ? మా బాబాయ్ డర్టీ ఫెలో అని తిట్టావుగా. నువ్వు కూడా ఆడు ఈడు అన్నావుగా. మా బాబాయ్ నా ఇష్టం, నేను అలాగనే తిట్టుకుంటాను. మరి నేను నీ ఫ్రెండ్నిగా, అందుకే సరదాగా అన్నాను. ఎక్కు బుజ్జి. సరే, ఈసారి క్షమించేస్తున్నాను. పదా. బుజయ్ ఆగరా. బుజయ్ బుజయ్. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను. భోజనాల వేళప్పుడు గొడవ ఎందుకు గాని, మీటర్ 12 రూపాయలు అయిందా? పోనీ ఆ 2 తగ్గించుకుని 10 వారే తల్లి. ఏంటేంటి 10 రూపాయలా? నేనంటే ఏదో ఎర్రి బాగులదాన్ని అనుకుంటున్నావా? నా పెళ్ళైన కొత్తలో మా అత్తారింటి కాకినాడ వెళ్తే నేను, మా పింతల్లి, నా పెద్దాడి బిడ్డ, మా ఇద్దరు మేనత్తలు వెళ్తే 10 రూపాయలు కావాల. దేంతో? రైల్లో రాత్రి బెజవాడలో ఎక్కితే తెల్లారిపాటి కాకినాడలో దింపేశాడు. తెల్లవార్లు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా? నీ టుక్కు టుక్కు బండిలో అక్కడెక్కి ఇక్కడ దిగానో లేదో నడువులు జారిపోయినాయి. ఏం బండి అయ్యా నీ బండి? బండలావా మొదనష్టం బండి. అదే రైలు అయితే పడుకోటానికి బల్లలు ఉంటాయా? హాయిగా గాలి వేయటానికి ఫ్యాన్ ఉంటదా? ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే వెళ్ళటానికి లెట్రిన్ ఉంటదా? ఇన్ని సదుపాయాలున్నా 10 రూపాయలు కూడా కావు. అమ్మా తల్లి, నీకో దండం, నీ లెక్కకో దండం. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బామా. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బా అమ్మ. నీ మూలనే ఇదంతా. ఇదిగో అబ్బాయి, ఈ 4 రూపాయలు తీసుకెళ్ళు. వద్దంటావా? నీ కర్మ. ఇది కూడా ఇవ్వను. ఇచ్చింది తీసుకుని వెళ్ళవయ్యా. ఆవిడ ఇంకా పుణ్యాత్మురాలు గనక ఆ మాత్రమైనా ఇస్తాను. నేనైతే అది కూడా ఇచ్చేవాడిని కాదు. తెలుస్తూనే ఉంది మోహం. ఈవిడ్ని చూస్తుంటే బేరాలాడి విసిగిచ్చాలనిపిస్తాంది అంటయ్యా. నాకైతే మా అమ్మ గుర్తొస్తాను. నా నాయనే, నా బంగారమే, ఏ తల్లి కన్న బిడ్డవో న్యాయం చెప్పావు బాబు. పొద్దున ఎవడ మోహం చూశాను, అది కూడా మీరే ఉంచుకోండి. ఓయ్, నీ రుణం మాకెందుకయ్యా? అదేదన్నా ఉంటే నేనే ఆవిడికి రుణపడతా. అట్టాగైనా వచ్చే జన్మలో ఈ తల్లి కడుపున పుడితే అంతే చాలు. పిత్తి నాన్న, ఎంత అభిమానమో. ఏ ఊరయ్యా మీది? చెప్తా పదండి, హాయిగా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రారా డెంబక. నా పేరు డెంబక కాదు, బుజ్జి. సరేలేరా పద. ఏం కావాలి సార్? ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతీ, ఉప్మా అన్ని రకానికి 1/2 డజన్ ప్లేట్లు పట్టరా. అన్నెందుకు బాబు? తీసుకోండి అమ్మా, నా తృప్తి కోసం. స్వీట్ ఏముందాయా? ఒక 1/2 డజన్ ప్లేట్లు పట్టరా. ఓ తిన్నంత తినండి, వద్దంటే వదిలేయండి, నో ప్రాబ్లం. ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? కోర్టులో. లాయరా? భలే కనిపెట్టేసావే. మా నాయనే,
చూడటానికి వేలుడే కాని మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా. రేపు వీడి పుట్టినరోజు, కొత్త బట్టలు కొందాం కదా అని ఇలా తీసుకొచ్చా. బస్సులో వెళదాంరా అంటే ఆహా ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి. పోనీలే వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే ఆ త్రాష్టుడు దొరికాడు. అసలు మంచితనానికి రోజులు కాదులేండి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లే. తీసుకోండి. గోల్డ్ ఫ్లెక్ కింగ్స్ ప్యాకెట్ అగ్గిపెట్టే బట్రా. డబ్బులు ఇవ్వండి. క్యాష్ లో తీసుకోవయ్యా, బిల్లులో వేసుకో. నెమ్మదిగా తిను, నెమ్మది, నో ప్రాబ్లం. ఇదిగోండి సార్. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు బాబు, ఐస్ క్రీమ్ తింటే వాడికి జలుబు చేస్తుంది. పర్లేదులేండి, ఏమేం వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా, మీరు కానివ్వండి, నో ప్రాబ్లం, నెమ్మదిగా కానివ్వండి. సార్ బిల్. ఏమయ్యా, నీకేమన్నా బుద్ధి ఉందా? ఏసీ రూమ్ లో కూర్చున్నాను, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లోపల తింటానే ఉన్నారు. నాలాంటి జెంట్లిమన్ పట్టుకుని బిల్లు అంటావా? ఎక్కడా మీ ఓనరు? పిలవయ్యా, పిలు. సారీ సార్, మీరు ఇక్కడే కూర్చున్నారనుకో. మళ్ళీ అదే తప్పుడు కొద్దుకొస్తావు. ఇక్కడ నేనేంటి, నా లెవెల్ ఏంటి, ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా? అసలు ఇలాంటి డబ్బా హోటల్కి రావడం నాదయ్యా బుద్ధి తక్కువ. ఓరీడమ్మ కడుపు మాడా, ఆడెవడో నన్ను తీసుకురావటం ఏంటి? డబ్బు డబ్బని మీరంతా నా ఎంట పట్టం ఏంటి? మీ మొఖాలు మండ. మాటలు మర్యాదగా రాని. నీ ముఖానికి మర్యాద ఏమిట్రా ముదనష్టం సచ్చినాడా? ముందా సచ్చినాడు తీసుకురా. ఇంకెక్కడ, ఎప్పుడో జారుకున్నాడు. పైగా మాది డబ్బా హోటల్ అంటాడా? తేరగా తినడానికి వచ్చారా? బిల్లు 60 రూపాయలైంది. కడతావా పిండి రుపుతావా? పిండి రుబ్బేకరమ్మ నాకేమిట్రా ముదనష్టపాడ. ఆ తింటాం చాలేయకలే. 60 నీ శారదమా ముదనష్టపేళ. ఏ ఏదో మొహం చూసి తగలడ్డాను, అంతా ఇట్టగే ఉంది. ఇదిగో ఈ 20 రూపాయలు ఇక్కడ తగలేస్తున్నా, మీ సాగు మీరు రావండి. రారా రా. బాబాయ్ బాబాయ్, నా బర్త్డే డ్రెస్ చూడు. సూపర్, బ్రహ్మాండం. చూడకుండానే చెప్తావేంటి? చూడు. ఎంత చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారా? పర్వాలేదులే, నేను పట్టుకుంటేగా. కింద తీసుకొస్తారా? చూస్తావా? చూడలేదే బుద్ధి. పుట్టినరోజు కూడా అల్లరేమిట్రా నాన్న? నా బంగారు తండ్రి కాదు, అల్లరి చేయకు. ఒక ముద్దు పెట్టు. నా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పు. ఆ కథలన్నీ నాకేం తెలుసురా? కథలు కావే, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడాలి. హ్యాపీ బర్త్డే టు యూ. అదేమిట్రా అట్లా పడిపోయా? అదే బెలూన్ చూసా కదా, కింద పగిలింది. అదే కింద పడ్డా. అస్సలు తగలేదు, చెవుకుంటున్నట్టు కూడా లేదు. కూర్చోండి. పర్వాలేదండి. ఈ అమ్మాయి ఎవర్రా? నా గర్ల్ ఫ్రెండ్లే. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మాయి అమ్మా? మాణిక్యమ్మ గారు. కేక్ క్యాండిల్స్ చాలా ప్రోగ్రామ్ ఉంది కదా, వెళ్ళి పని చూసుకో. Many, many happy returns of the day. థ్యాంక్ యూ. Thank you. నీకు వస్తావా? కేక్ కొద్దు గాని. Happy birthday to dear Bujji. నాయనే, నా బంగారమే, నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు చల్లగా ఉండు.
మరి నేను వెళ్ళొస్తానండి. మంచిదమ్మా, పక్క వీధేనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు. మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది. అలాగే వెళ్ళొస్తానండి. బాయ్ బాయ్. ఆ? అలా చూస్తూ నిలబడతావేరా? పాపం ఆ అమ్మాయి ఒక్కతే పెడుతోంది. ఇంటి దగ్గర దిగబెట్టరా. అలాగే. వెళ్ళు. బామా ఫోటోలు. ఏ ఫోటోలు బాబాయ్? ఏవోలేరా, నీకెందుకు, పోయి ఆడుకో. ఇడ్లీలోడు. బామా బామా ఇడ్లీలోడే. మరేరా, ఆ ముదనష్టు చచ్చినాడు ఫోటో నీకు ఎక్కడ దొరికింది? బాబా దగ్గర ఉంటే తెచ్చా. సరేలే, పాపిచ్చి చచ్చినాడు అవతల బారే. ఆడి ముఖం చూసినా దరిద్రమే. ఒరేయ్, ఆ చౌరు ముఖం చచ్చినాడు ఫోటో నీకెందుకురా? ఎందుకైతే నీకెందుకే, ఆఫీస్ పనులు 1,00,000 ఉంటాయి. ఇప్పుడు ఆ దొంగ రాసుకులు నేను పట్టుకోవాలి. పట్టుకుంటావా? ఒరే బంగారు కొండ, ఇచ్చారా? ఎలా? చిన్నాడా, ఆయన్ని పట్టుకుంటే నా 20 రూపాయలు కూడా వసూలు చేయవా? ఏడ్చినట్టుంది. ఇప్పుడు వాడు మోసం చేసిన వాళ్ళందరికి అప్పులు తీర్చాలంటే 10 జన్మలు ఎత్తినా చాలు. నువ్వు ఏ పని సరిగ్గా చేసి తెచ్చావరా మొదలొచ్చు పాడా? బామా డోంట్ వరీ, నేను పెద్ద పోలీస్ అయ్యి వాడిని పట్టుకుంటాను. నీ డబ్బులు కూడా లాక్కునేసి వాడిని తుక్కు తుక్కు కింద కొడతాను. బంగారం. రాయంటి నా మొగుడు రంగవెల్లి కూకున్నాడు, రాయంటి నా మొగుడు, రాయంటి నా మొగుడు, రాయంటి నా. ఏంటండి టిఫిన్ ఎట్టేయమంటారా? ఎవరూ లేరా? లేరండి, ఇవాళ ఫ్రైడే కదండి. అమ్మగారు చిన్నమ్మగారు టెంపుల్కి వెళ్ళారండి. రండి, వర్క్ అయిపోద్ది కదా. వేసుకోండి, వేసుకోండి. వన్నా నన్ను అన్నట్టు వినిపించిందిలే. చూడు, ఆడదాన్ని చూడగానే మగాడు అదే ఆలోచిస్తాడని, ఒక ఆడది ఒక మగాడు ఒంటరిగా ఉంటే ఏదేదో జరిగిపోద్దని అనుకునే నీలాంటి వాళ్ళకి నేను అస్సలు అర్థంగాను. ఎన్నేసుకోవాలో ఏమేసుకోవాలో నేను చూసుకుంటా, పోయి పని చూసుకో. అజయ్. ఎస్ సార్. వసుధా. ప్రెజెంట్ సార్. రసజ్ఞ. రసజ్ఞ. ఎస్ సార్. ఏం చేస్తున్నావు? పిలిస్తే పట్టాలా? కూర్చో. నిరుపం. ఎస్ సార్. ఎస్ సార్. కాకి వేధవా, కూర్చో. బుజ్జి. ఎస్ సార్. ఇప్పటిదాకా ఎక్కడ గురిస్తున్నారా వెధవా? మాట్లాడమే. ఏమిటి రేటు? ఏమిటా నిర్లక్ష్యం? లేడీస్ కాలేజ్ దగ్గర లేట్ అయింది సార్. లేడీస్ కాలేజ్ దగ్గర వేరెళ్ళే వంట వెధవా, అక్కడ నీకే పనిరా? కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు ఉంటారు కదా, కొంచెం ముద్దొచ్చే అమ్మాయిలు వచ్చినప్పుడు మా బాబాయ్ ఏమో నాకు ఇట్ట కనుకొట్టాడు, నేనేమో ఆ అమ్మాయిలకి అని విజిలేస్తాను. ఓరి బడుద్దాయి రాస్కెల్, నీకు అప్పుడే అమ్మాయిలు విజిల్స్ కావాల్సి వచ్చాయిరా? చెప్పు, ఎవడు వాడు? నిన్న అడ్డగాడు దించేసి అడ్డమైన పనులు చేస్తున్న రౌడీ రాస్కెల్ ఎవడో చెప్పు. నేనేనండి. నమస్కారం అండి. వీడు మా బుజ్జిగాడండి. నేను బుజ్జిగాడు బాబాయ్. అలాగా. సొరకాయలండి. సొరకాయలు. పొట్లకాయలండి. పొట్లకాయలు. అరటికాయలండి. ఆహా, అరటికాయలు. ములక్కాడలండి. అబ్బా, మరి చెప్పక ఇంకా సాంబార్లో వేస్తే అద్భుతంగా ఉంటాయి. క్యాబేజీలో విటమిన్స్ చాలా ఉంటాయి. మీకు నేను చెప్పడం ఏంటండి. మీకు ఇంకేమైనా కావాలని చెప్పండి, 3 రోజులకు ఒకసారి వచ్చి సరదా కనుక్కొని వెళ్తుంటాను. కనుక్కుంటూ ఉండండి. ఏమిటో మాస్టారు, నాకేమో ఏం రాదు. పాపం రోజు మా బుజ్జిగాడు శ్రమ పడాల్సి వస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి లైన్లో పడతారులే. ఆడపిల్లలు కదా, కొంచెం సిగ్గుపడతారు. ట్రై అన్నాడు కాళిదాసు. యూ ట్రై అండ్ ట్రై అండ్ ట్రై. అలాగే మాస్టర్, అమ్మాయి కుదరగానే మీకే ముందు చూపిస్తాను. వస్తాను. బుజ్జిగాడిని చూసుకోండి. అలాగే అలాగే అలాగే. అమ్మరౌడి రాస్కెల్ నన్ను మాటలో పడేసి ఎంత మాయ చేశాడు. పళ్ళు కాయలు ఇచ్చి నన్నే పడగొడదాం అనుకున్నాడా? రే వెధవా, బెంచి వెధవా, బెంచెక్కు. చెప్పు, 7 ఏళ్ళు ఎంత? 7 ఏళ్ళు ఎంతో తెలీదు. ఏ డౌట్ వచ్చినా నేనే చెప్పాలి. ఎవర్రా?
ఉన్నాళ్ళు బడుద్దాయి మా టీచరు. పెద్దంతరు చిన్నంతరు లేకుండా ఏమిట్రా మాటలు? మీ నాన్నని రాది 4 తగిలిస్తే గానీ నీ పొగరు తగ్గదు. అక్కర్లేదులే, నాకు వచ్చు. కావాలంటే నీ మొగుడికి ఇప్పుకో. మొండి వెధవా. ఏమిటమ్మాయి నువ్వు? ఊరుకో. పసివాడితో నీకు పంతాలేమిటి? అయినా బిడ్డ తిరిగి తిరిగి ఇంటికొస్తే ఇంత తిండి తిప్పులు చూడాల్సింది పోయి చిరాకు పడతావేమిటమ్మా? మీరిలా గారం చేపట్టే వాడందరినీ అలుసుగా చూస్తున్నాడు. ఏమోనమ్మా, వీడెంత అల్లరి చేసినా నా మనవడు నాకు బంగారమే. నా బామ్మ నాకు బంగారమే. ఏడ్చోలే కోడి సన్నాసి. తన్నులు తప్పించుకోవడానికి దొంగ ప్రేమలకు పోస్తావు. దామాదా లాలు పోసుకుంది కదా. చూడు నాన్న, చిన్నపిల్లలు చెప్పినట్టు లాలా గీలా అంటుంది. స్నానం చేద్దాం రారా అల్లేవు. పోనీ అలాగే అనరాదటే. నువ్వు స్నానం చేయి, ఈ లోపల నేను బట్టలు మర్చుకొస్తా. నైస్ బాయ్. రాంపండు రాలేదమ్మా? రాలేదురా. బాబాయ్ రావడానికి రాత్రి అవుతుంది నాకు చెప్పాడు. ఎవడ్రా అది? నిన్ను ఎందుకేసావరా? అది అది బాబాయ్. నన్ను బాబాయ్ అంటావా? దేన్ని చూసి బాబాయ్ అంటున్నావు? ఫ్రంట్ ని చూసా, బ్యాక్ ని చూసా, ఫేస్ ని చూసాం. అది మాట్లాడకు. ఏ స్కూల్ రానిది? పాఠాలు నేర్పుతున్నాడు, రాళ్ళతో కొట్టడం నేర్పుతున్నాడు. మీ మాస్టర్ సంగతి తేల్చేస్తాను. ఎక్కడ రా నీ మాస్టారు? టీచర్ అండి, నేను పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అక్కర్లేదు, నేనే వస్తాను. పద. తప్పు కదండి, మా టీచర్ కంటే మీరే గొప్ప కదా. అందుకే మా టీచర్ మీ దగ్గరికి రావాలి. లెస్సగా పలికితురా, పిలుచుకురమ్ము. ఒరే ఆమదమ్మవాడా, హోంవర్క్ చేసావా? లేదు సార్. ఏమొచ్చింది? మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి. మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోంవర్క్ చేయకపోవడానికి ఏమిట్రా సంబంధం? మరి మా నాన్నే కదండి నాకు హోంవర్క్ చేసి పెట్టాలి. పడుద్దాయి రాస్కెల్. సార్, మీకోసం పోలీస్ వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు. పోలీస్ ఏమిట్రా? పోరంబోకు విధవా, పోలీస్ ఏమిటి? మరి మీరు నిన్న కొట్టారుగా, అందుకే మా బాబాయ్ పంపించాడు. పోలీసు మమ్మల్ని కొడతాడంట. ఎక్కడ్రా పోలీసు? అదిగో. నువ్వు క్లాసులోకి వెళ్ళి కూర్చో, నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను. నమస్కారం అండి. ఏమయ్యా, నువ్వే నా పిల్లవాడు మాస్టర్వి? చిత్తం చిత్తం నేనేనండి. ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి. వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న దెబ్బ? పాఠాల సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. చిత్తం చిత్తం దాన్నే ఉందిలేండి. రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా పట్టించుకోం. బెత్తం కూడా ఇవాళ అవతల పారేస్తున్నాను. మీరే చూస్తారుగా మార్పు. నువ్వెక్కడ మాలోకమయ్యా? మా అంటి ట్రాఫిక్ టైము ఇదే రోడ్డు మీద అయితే 5వ 10వ సంపాదించుకునేవాడిని. నీ పాలు పడిపోయాను. ఈసారికి ఇలా కానివ్వండి, పక్కవాడిని మీరే చూసి చూన్నట్టు వదిలేయాలి. అయ్యా వచ్చావా? ఇవాళ చచ్చవులే. నిన్ను బామా బామా. ఎరా నాన్న, ఇంకా నిద్రపోలా? పోయా, పోయి లేచా. బయట కుక్కలు వస్తున్నట్టున్నాయి. బాబాయ్ ఏమో. పిచ్చి కన్నా, బాబాయ్ అంటే నీకెంత ప్రేమరా? నేను వెళ్ళి చూసి వస్తానుండు. బామ్మ వద్దే, ఒకవేళ దొంగలయ్యి ఉంటారు. దొంగలు మన ఇంటికి ఎందుకు వస్తారా? నువ్వు ఊరుకో. బామ్మ ప్లీజ్ బామ్మ, నాన్నని పిలుద్దాం, నాకు భయంగా ఉంది. నీకు భయం ఎందుకురా? నేనున్నాగా, నువ్వుండు. అమ్మో నిజమేరా, మీ నాన్నని పిలుద్దా ఉండు. పెద్దాడా, రే పెద్దాడా, రే పెద్దాడా, త్వరగా తలుపు తీయరా. ఏంటమ్మా? అదుగు విన్నావా? అదే
ఇందాకడి నుంచి అట్టాగే మురుగుతున్నా కుక్క. ఆ, నువ్వు వెళ్ళి తలుపు తీ, ఆ. నేను వెళ్ళి రోకల పండు తీసుకొస్తా. సత్యనాన్ని ఒకే ఒక దెబ్బ నెత్తి మీద వేసానంటే 4 ముక్కలు అయిపోవాలి. సరే పద. పద. ఓ కడుపు మాడా, నీకు ఇదేం పోయే కాలం రా? సరాసరి తలుపు కొట్టచ్చుగా. అయినా ఇంత అర్ధరాత్రి దాకా ఎక్కడ తెచ్చావురా? మాట్లాడవే. చాలే ఎవరికా ఎక్కుదో చెప్పని చేశారు. ఇప్పుడు పెద్ద ప్రైవేటు బుజ్జి బుజ్జి సర్లేరా, ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి మోజులో పడి నిన్ను వదిలేసి వెళ్ళాననుకో. పోన్లే పాపం బాబాయ్ గాడు వయసులో ఉన్నాడు కదా, ప్రేమించే టైం కదా అని సర్దుకుపోవచ్చు కదా. కానీరా బుజ్జి, ఆ పిల్లందరా నాయనా, చెప్పాలంటే నా వల్ల కాదురా. అమ్మాయి నవ్వుతుంటే అయ్యి బాబాయ్ నేను చెప్పలేకపోతుండ్రా నాయన. అమ్మా స్కూటర్ అమ్మాయా? జరగవే బామ్మ. ఇటు వచ్చావే అయ్యా. అడుగురికి కాలు మీద వేస్తున్నాడు, వయసు వచ్చింది ఎందుకు? బొజ్జు బొజ్జు. చెప్తా చెప్తా, నీ పనేదో చెప్తా చెప్తా. తెలుగు